ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్న అన్న ఓ చిన్నారికి సంబంధించినటువంటి రీల్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది ఒక సినిమాలో డైలాగ్ని తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి, ఐటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపిస్తూ ఆ చిన్నారి చేత ఆ సినిమా డైలాగ్ని చెప్పిస్తూ దానిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లైక్ చేయడం, తన అఫీషియల్ హ్యాండిల్లో దాన్ని పోస్ట్ చేయడం, ఇది ఒక చర్చగా మారింది. అసలు ఏంటి ఈ సినిమా కథ? వైరల్ అవుతున్న రీల్ కథ ఏంటంటే, విజయభాస్కర్ దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నేతృత్వంలో వచ్చినటువంటి నువ్వు నాకు నచ్చావు సినిమాలోని ఓ డైలాగ్. ఆ డైలాగ్ని వెంకటేష్ చెప్పడము, అది అప్పట్లో బాగా వైరల్ కావడము, ఇదంతా జరిగింది. ఆ డైలాగ్ ఏంటంటే, నేను ఐఏఎస్ పాస్ అయి వైజాగ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి టెలికాన్ఫరెన్స్లో పాల్గొంటాను. ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో నేను కిటికీ వైపు చూస్తాను. ఆ కిటికీలో మా బాబు వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు సిబిఎన్ అంకుల్ బయట కిటికీలో మా అయ్య వెయిట్ చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి టీవీ కట్ చేసి తర్వాత మా బాబు కాళ్ళపై పడి నమస్కరిస్తాను అని చెప్పినటువంటి ఈ డైలాగ్ని ఆర్న అన్న చిన్నారి చేత చెప్పించే విధంగా ఏఐతో జనరేట్ చేయడం, ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇది ఐటీడీపీకి చెందినటువంటి వాళ్ళు దీన్ని క్రియేట్ చేయడము, విదేశాల్లో ఉన్నటువంటి ఓ తండ్రి తన చిన్నారి చేత ఈ డైలాగ్ చెప్పించడము, దానిని ఏఐ వీడియోగా జనరేట్ చేయడము, దానిని చంద్రబాబు నాయుడు అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేయడము, దీన్ని చూస్తున్నప్పుడు నవ్వకుండా ఉండలేము, చిన్నారి కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు పోస్ట్ చేయడం, ఇదంతా ఈ వీడియోలో ఉంది. ఇది వైరల్గా మారింది. ఇక్కడ చంద్రబాబుని ఒక టెక్నాలజీకి, ఒక సాంకేతికకి, ఒక ఐటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపించడంతో పాటు తన గొప్పతనాన్ని ప్రదర్శించే విధంగా ఈ వీడియోలో చిత్రీకరించడం కూడా ఒక విశేషం. మరో అంశం ఏంటంటే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలను ఎత్తుకోవడము, ముద్దాడడము, ఇదన్నీ చూస్తుంటాం. దానికి ప్రతిరూపంగా చంద్రబాబు కూడా ఏమాత్రం తక్కువ కాదు అని చూపించడం, చిన్నారుల పట్ల తనకున్న ప్రేమ అభిమానాలను కూడా చూపించడం ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఏది ఏమైనా చంద్రబాబుని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపించి చేసినటువంటి ఈ ఏఐ జనరేట్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం అయితే బాగా వైరల్గా మారింది, ఒక చర్చనీయాంశంగా కూడా మారింది.